ఫరూక్ అబ్దుల్లా అనేవాడిని దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే వాడు మాట్లాడుతోంది దేశానికి ద్రోహం. కొత్త చట్టాల ప్రకారం ఆయన అరెస్ట్ చేసి బొక్కలో దోసి ఉరి తీస్తే గానీ బాగుపడదు, లేదా ఎవడన్నా కాల్చి అవతల పడేస్తే గానీ దరిద్రం వదిలిపోదు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధమైతే భారతదేశం చర్చించట్లేదు. ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే మరొక గాజా సంఘటన, మరొక హమాస్ ఇజ్రాయెల్ సంఘటన చోటు చేసుకుంటుందంట. అంటే వీడు హమాస్ లాగా తయారవుతాడనమాట. అంటే ఈ దేశం మీదకి దాడులు చేపిస్తాడనమాట. ఎవరితో? పీఓకేలో ఉన్నాడుతో, అంటే పాకిస్తాన్తో. అంటే పాకిస్తాన్ ప్లాన్ నీడు వచ్చి చెప్తున్నాడా? ఏం చర్చించాలి పాకిస్తాన్తో? పాకిస్తాన్ ఏమంటుంది? రెఫరెండం పెడదాము అంటుంది. రెఫరెండం పెట్టాలంటే ముందు పీఓకేలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోవాలి. వీడు ఆడతో మాట్లాడతాడా? ఏ రోజున పాకిస్తాన్ చర్చలతో ముందుకొచ్చిందా? ఏం చర్చిస్తుంది? కాశ్మీర్ మాకు ఇచ్చేయండి అంటది. పీఓకే మాకు ఇచ్చేయండి అని మనం చెప్తాం. వాడెవడు అసలు చర్చించడానికి? గొట్టంగాడు మధ్యలో చెప్పడానికి ఎదవెవడం. వీళ్ళ బాబు కోసము, వీళ్ళ కుటుంబం కోసమే కదా 75 ఏళ్ల నుంచి ఈ దేశం నరకం అనుభవిస్తోంది. ఆ దరిద్రుల్ని ప్రధానమంత్రిని చేయడం కోసం గాంధీ గారు చేసినటువంటి దరిద్రమే ఈ దేశానికి పట్టిన శాపం, శని. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావాలా, మహమ్మద్ అలీ జిన్నా ప్రధానమంత్రి కావాలా, ఫరూక్ అబ్దుల్లాను ఈ అబ్దుల్లా గారి బాబు అక్కడ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఒకే దేశం అయిపోయింది. వీళ్ళ కోసం 3 దేశాలుగా మార్చారు. కాశ్మీర్ ఒక దేశం స్వతంత్ర ప్రతిపత్తితో, పాకిస్తాన్ ఒక దేశం జిన్నా కోసం, అబ్దుల్లా కోసం కాశ్మీర్, భారతదేశం కోసం నెహ్రూ. ఈ ముగ్గురిని తన మాటినే వాళ్ళ కోసం అని చెప్పి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి త్యాగం ఈ దేశాన్ని 75 ఏళ్ల పాటు త్యాగం చేయాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ఇంకా అయినా కూడా చాలనటువంటి ఇలాంటి దరిద్రుల్ని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు.